హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. ఈరోజు మన వీడియోలో కార్స్లో వెదర్ స్ట్రాప్స్ని ఎలా చేంజ్ చేయాలన్నది నేను చెప్తాను మీకు. నేను ప్రజెంట్ చేసే వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ వెహికల్ అనమాట. టైప్ 2 2013 మోడల్ ఇది. సో ఈ వెదర్ స్ట్రాప్స్ చేంజింగ్ చేసే మెథడ్ ప్రతి కార్కి లైక్ మారుతి సుజుకిలో ఉన్న ప్రతి వెహికల్కి కూడా సేమ్ ప్రాసెస్ గాయస్. ఇది మనం ఈజీగా కూడా చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక టూల్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇవి నేను చేంజ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు సమ్మర్ సీజన్ అయితే ఒక ఎండకి అయితే వచ్చేసింది. ఈవినింగ్ అయితే మాకు ఇక్కడ రైన్స్ అయితే ఎక్కువ పడుతున్నాయి అనమాట. నా వెహికల్ డోర్స్ లో వెదర్ స్ట్రాప్స్ అనేది కంప్లీట్ గా డ్యామేజ్ అయితే అయిపోయినాయి. ఇది ఎలా తెలిసిందంటే, డోర్ ఓపెన్ చేస్తుంటే నాకు డోర్స్ నుంచి వాటర్ అయితే వస్తూ ఉన్నాయి అనమాట. సో నేనైతే ఒకసారి చెక్ చేసా, ఇది బీడింగ్ అన్నది కొట్టేసింది నాకు. ఇవైతే నేను ఇప్పుడే ఓపెన్ చేశాను దీనివి. సో మీరు చూడొచ్చు, బయట నుంచి చూడడానికి మంచిగా కనిపిస్తున్నా దీనికి లోపల ఇంకొకటి ఉంటుందన్నమాట లేయర్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టైప్ ఆఫ్ లేయర్ అయితే ఉంటుంది. అదైతే మన వెహికల్లో 4 విండోస్ నుంచి కూడా లేవు అనమాట. లైక్ 4 విండోస్ కూడా డ్యామేజ్ అయిపోయినాయి అని చెప్పొచ్చు వెదర్ స్ట్రాప్స్. నేనైతే ఇప్పుడు సెట్గా 4 కూడా కొనేసాను అనమాట. ఈచ్ వచ్చేసి మనకి 200 రూపీస్ టు 250 రూపీస్ అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ అయితే 200 రూపీస్ అలా ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసి 230 రూపీస్ టు 240 రూపీస్ అయితే ఉంటుంది అనమాట అమౌంట్. నేనైతే 4 పర్చేజ్ చేసా. నాకు అరౌండ్ 1000 రూపీస్ అయితే పడ్డది. వాటికి సంబంధించిన క్లిప్స్ ఏవో తీసుకున్నాను నేను. సో ఇవి ఇన్స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ. మనకి ఇవి ఓల్డ్ వెహికల్ కాబట్టి వెంటనే వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ మీకు తీసి చూపిస్తా. ఒకటే క్లిప్ ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ ఒక్కటే క్లిప్ ఉంటుంది. మనం ఈజీగా లేపచ్చు దీన్ని. సో చూస్తున్నారు కదా, సో ఇలా జస్ట్ లాగుతూ వచ్చేస్తుంది అనమాట. క్లిప్పింగే ఉంటుంది. జస్ట్ అంతే గాయస్, అయిపోయింది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ స్ట్రాప్ అయితే ఉంటుంది అనమాట. ఇది మీకు అది చూపిస్తాను నేను. సో ఎలా అంటే ఇది ఉంటుంది అనమాట, తిన్న లేయర్. అది కొట్టేయడం వల్ల మనకి ఇక్కడైతే కంప్లీట్గా వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోతున్నాయి వెహికల్ లోపలికి. సో మనమైతే ఇప్పుడు తీసేసాం కదా వెదర్ స్ట్రాప్. నేను కొత్తది పాతది డిఫరెన్స్ అయితే చూపిస్తాను చూడండి. సో ఇది ఇప్పుడు మన వెహికల్ నుంచి తీసిన స్ట్రాప్ గైస్. ఇది మీకు ఇక్కడ ఎటువంటి లేయర్ కూడా లేదనమాట. ఇక్కడైతే ఉంటుంది, విండోస్ ని అటాచ్ చేసుకుని ఆ లేయర్ అయితే పోయింది మంది. సో ఇది నేను ఇప్పుడు కొత్తది అనమాట. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ ఈ బ్రాడ్ గా ఉన్న చూసారా, చిన్నగా ఈ మెటీరియల్ వచ్చేసి మనం గ్లాస్ ని పట్టుకుని ఉంటుంది అవుట్ సైడ్. సో చూసారా కదా, ఇదైతే సాఫ్ట్ మెటీరియల్ అనమాట. మనం విండోస్ ని అప్ అండ్ డౌన్ చేసినప్పుడు విండోస్ ని క్లీన్ కూడా చేస్తుంది ఒక రకంగా. ఇది మీకు అస్సలు లేదనమాట. ఇది నాకు తెలిసి ప్రీవియస్ వన్ ఎప్పుడు చేంజ్ చేసి ఉండరు. నేను ఎప్పుడు చేంజ్ చేస్తున్నా. ఈ రస్టింగ్ కూడా వచ్చేసినాయి, బీడింగ్స్. సో ప్లేన్ గా ఉంటుంది అనమాట. ఒకసారి మీ ప్రతి వెహికల్ చెక్ చేయండి. ఇవి లేకపోతే కనుక మీ డోర్స్ ఇంటీరియర్ గా ఖచ్చితంగా డ్యామేజ్ అయితే అవుతాయి. సో చూస్తున్నారు కదా, ఇవైతే కొత్తవి. ఇన్స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ గైస్. మీకు నేను చూపించాను కదా ఎందాక ఎలా తీసామో. సో జస్ట్ అలానే సేమ్ ఇలా పెట్టి అలా పుష్ చేయండి. జస్ట్ ఇలా సో ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళండి, ఫిట్ అయిపోతుంది మీకు వెంటనే. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ఫ్రెష్ లేయర్. సో మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు ఫ్రెష్ లేయర్ ఉంది. సో గ్లాస్ నిది పట్టుకుని ఉంటుంది అనమాట, 2 మెటీరియల్స్. సో ఇంటీరియర్ గా ఒక లేయర్ ఉంది, ఎక్స్టీరియర్ గా ఇంకో లేయర్ ఉంది. అయితే గ్లాస్ సేఫ్ గా ఉంటుంది. సో జస్ట్ ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ప్రెసెంట్ ఒకదానికైతే మనం సింగిల్ హ్యాండ్ తో ఫిట్ అయితే చేస్తాం కదా. సో జస్ట్ ప్రెస్సింగ్ గైస్. మనం బీడింగ్ పెట్టేటప్పుడు ఇలా ఫ్రంట్ కి అయితే పెట్టుకోవాలి, కొంచెం లోపలికి అయితే వెళ్తుంది ఈ ఏరియాలో. సో జస్ట్ ఇలా పెట్టేసుకుంటే మనకి ఒక్క ఏరియాలో మాత్రమే క్లిప్పింగ్ అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఇక్కడ అనమాట. సో జస్ట్ దాన్ని లిటిల్ గా, ఎక్కువ ప్రెస్ చేయకండి, లిటిల్ గా సరిపోతుంది. సో జస్ట్ అంతే గైస్. ఓఈఎం పార్ట్ ఇది మనకి ఎగ్జాక్ట్ గా అయితే ఉంటుంది. మీకు ఈ మోడల్ చెప్తే వెహికల్ మోడల్ వాళ్ళైతే వెదర్ స్ట్రాప్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు.
కదా గైస్, మన 4 విండోస్ కూడా వెదర్ స్ట్రిప్స్ అయితే ఇన్స్టాల్ చేసేసాం. సో ప్రాసెస్ అయితే చాలా ఈజీ, మీకు చూసినట్టు ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే ఒక క్లిప్ లాంటిది ఉంటుంది. సో ఆ క్లిప్పే ఈ స్ట్రిప్ అంతా హోల్డ్ చేస్తుంది అనమాట, మిగిలిందంతా ప్రెస్సింగే ఉంటుంది. సో ఫస్ట్ మనం ఈ క్లిప్ దగ్గర ఓపెన్ చేసి జస్ట్ ఇలా పైకి లేపుతూ వచ్చేస్తుంది అనమాట. సో ఎలాగో చేంజ్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ గా 2 పీసెస్ కింద లాగేసినా పర్వాలేదు, సో జస్ట్ ఇలా పైకి లేపినా పర్వాలేదు, అది మీ చాయిస్. నా కేసులో ఏంటంటే ఇది నాకు తెలిసి ముందు ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు కొన్నప్పటి నుంచి చేంజ్ చేసి ఉండరు. నేను అది ఓపెన్ చేయగానే అది 2 పీసెస్ కింద అయితే వచ్చేసింది అనమాట. ఆల్మోస్ట్ 10 years ఓల్డ్ వెహికల్ కదా ఇది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కామన్, ప్లాస్టిక్ మెటీరియల్ కాబట్టి పేల్ అయిపోయింది. సో చూసారు కదా, మనకు మనంగా ఈ DIYని మనం చేసుకోవచ్చు. సో ఇదే వర్క్ మనం బయట చేయించుకుంటే మినిమం 500 to 800 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వాళ్ళు. సో మనం ఇలా 10 minutes లో చేంజ్ అయితే చేసుకోవచ్చు. నాకు ఈజీగా 10 minutes పట్టింది అంతే. సో 4 విండోస్కి కూడా ఇంతే ప్రాసెస్ గైస్. ఇన్స్టాల్ చేసుకునే ముందు ఒక టిప్ ఏంటంటే విండోస్ని డౌన్ చేసుకోండి. సో వీడియో తీద్దామనే ఉద్దేశంతో నేనైతే విండోస్ని డౌన్ చేయడం మర్చిపోయాను. అయినా సరే కొన్ని విండోస్ నేనైతే ఓపెన్ చేసి ఫిట్ అయితే చేశాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. కంటెంట్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అలానే మన ఛానల్లో ప్రీవియస్గా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. నా దగ్గర అయితే 2 వెహికల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్విఫ్ట్, ఇంకోటి వచ్చేసి లేటెస్ట్ మోడల్ సెల్టోస్ అనమాట. ఇది వచ్చేసి 2024 వేరియంట్. దీనికైతే నేను చాలా చేయించా, లైక్ సైడ్ ఫుట్ స్టెప్ ఇన్స్టాల్ చేయించా, అలానే దీనికి సీట్ కవర్స్ అనేది ఇన్స్టాల్ చేయించా, ఇంకా చిన్న చిన్న రూఫ్ అనేది ఫుల్ బ్లాక్ అయితే చేయించా. సో ఇలాంటి చిన్న చిన్న మోడిఫికేషన్స్ అయితే నేనైతే పెట్టాను అనమాట. సో ఆ వీడియోస్ కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో చూసారు కదా, కంప్లీట్గా మనకు ప్రాసెస్ అనేది అయిపోయింది. విండోస్ అనేది మీకు ఇప్పుడు అప్ డౌన్ కూడా చేసి చూపిస్తాను నేను. సో విండోస్ కూడా ఫ్రీగా అయితే మూవ్ అవుతాయి గైస్. సో ముందు పట్టి ఉన్నట్టు ఉంటాయి కదా, సో ఇప్పుడైతే ఫ్రీగా మూవ్ అవుతాయి అనమాట. దానికి రీజన్ ఇక్కడ వెదర్ స్ట్రిప్స్ ఉన్నాయి కదా, ఇవే దానికి రీజన్ ఎక్కువ స్ట్రక్గా ఉండడానికి. టుడే వర్క్ అయితే కంప్లీట్గా అయిపోయింది. మీకు ఈ 2 వెహికల్ నుంచి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి. లైక్ మోడిఫికేషన్స్ అయినా పర్వాలేదు, మీరు ఏమైనా కామెంట్ చేస్తే నేను అది ఏ వెహికల్కి అయినా సరే ఫిట్ అయితే చేయిస్తాను అనమాట. సో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ వర్క్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఇదైతే DIY గైస్, మనకు మనంగా చేసుకోవచ్చు. ఇలా ఇదే కాదు, ప్రతి వెహికల్లో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది అనమాట. మనం ఈజీగా చేసుకునే వరకు మెకానిక్స్కి ఎందుకు భారం పెంచడం, మనం కొంచెం మనీ సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది. అలానే కొంచెం మనకి నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అయితే అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. కంటెంట్ కనుక నచ్చుంటే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరింత ఫ్యూచరిస్టిక్ కంటెంట్ అయితే లోడ్ అవుతుంది మన ఛానల్లో. సో సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి గైస్.